మరి ఈ బైబిల్ గ్రంథం శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? మరి ఆత్మ సంబంధమైన సంగతులను నేర్చుకుంటే కదా పరలోక సంబంధమైన పరలోక రాజ్యానికి దక్కేది. ఆ ఆత్మ సంబంధమైన సంగతుల మీద దీనత్వం చూపి దాని కొరకు వెగిరిపడి వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా నేర్చుకొని ఆ వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించి ఆత్మ సంబంధంగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి పరలోక రాజ్యానికి చేరే వారముగా మనం ఉండాలని కోరుకుంటున్నా. మరి ఉంటున్నాము మనం అలా? యెరూషలేము విషయము కొరకు యేసుప్రభు ఏడ్చాడా లేదా? యెరూషలేము విషయము కొరకు యేసుప్రభువారు ఏడ్చవలసిన సందర్భం దేని కొరకు చెప్పండి? వారు ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకునే విషయములో గ్రుడ్డివారుగా మారిపోయారు. అందుకే యేసుప్రభు అయ్యో యెరూషలేమా, అయ్యో యెరూషలేమా, ఎందాక నీవు ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకొనలేక